హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే వివిధ రకాల పెంపకాల పేర్లు. వివిధ రకాల పెంపకాల పేర్లు అంటే పెంపకాలు అంటే ఏ ఏ జీవులు ఏవేంటి ఎక్కడ నివసిస్తాయి, వాటిని మనము ఎలా పిలుచుకుంటాం అనే దాని మీద మనం చెప్పుకుంటాం ఫ్రెండ్స్. పెంపకాల పేర్లు ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పట్టు పురుగు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏం తీసుకుని ఫ్రెండ్స్, మనకి పట్టు పురుగు. ఈ పట్టు పురుగుని మనము సెరికల్చర్ అంటాం ఫ్రెండ్స్. ఏమంటాం? సెరికల్చర్. ఈ పట్టు పురుగుని కల్చర్ని మనము ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ సెరీలో మనకి సిరి సిరిలో మనం ఏం తీసుకోవాలి ఫ్రెండ్స్? సిరిలో మనకి సిరి అంటే ఏంటి ఫ్రెండ్స్? ధనం. సిరి అంటే ఏంటి ఫ్రెండ్స్? ధనం. సిరి అంటే అంతే కదా, సంపదలు, సిరి సంపదలు. ఓకేనా? అంటే ధనవంతులు పట్టు పరుపుల మీద నిద్రిస్తారు. ధనవంతులు పట్టు పరుపుల మీద నివసిస్తారు. కాబట్టి ధనవంతులు, సిరి సంపదలు ఉన్న వాళ్ళు పట్టు పరుపుల మీద నివసిస్తారు ఫ్రెండ్స్. అలా గుర్తుపెట్టుకోండి. పట్టు పురుగు అనగానే మనకి సెరికల్చర్ గుర్తు రావాలి. సెరి అనగానే మనకి సిరి అంటే ధనం. ధనం అంటే సిరి సంపదలు ఉన్నవాళ్ళు. సిరి సంపదలు ఉన్నవాళ్ళు ఎక్కడ పడుకుంటారు ఫ్రెండ్స్? పట్టు పరుపుల మీద పడుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కలపను ఇచ్చే చెట్లు. ఈ కలపనిచ్చే చెట్లని మనం ఏమంటామంటే ఫ్రెండ్స్, సెల్వికల్చర్. మనము ఈ కలపనిచ్చే చెట్లని మనం ఎలా తీసుకోవాలంటే ఫ్రెండ్స్, ఒక అటవీ శాఖ అంతే కదా. మనకి ఈ కలపనిచ్చే చెట్లని మనం ఎక్కడ చూస్తాం ఫ్రెండ్స్? ఎక్కువగా అడవుల్లో చూస్తాం. అడవుల్లో అట్లానే మనకి టూరిజం అంటే అరకు లోయలు అట్లా ఉంటది కదా ఫ్రెండ్స్. మనం దీన్ని ఎట్లా తీసుకోవాలంటే మనకు అటవీ శాఖగా లేదా టూరిజం శాఖగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? టూరిజం శాఖ అనగానే మనకు ఎవరు గుర్తు రావాలంటే ఫ్రెండ్స్, మాజీ టూరిజం శాఖ మంత్రి మనకి రోజా గారు ఫ్రెండ్స్. జబర్దస్త్ రోజా గారు యొక్క భర్త గారి పేరు సెల్వమణి గారు. రోజా గారి భర్త పేరు సెల్వమణి గారు. ఓకేనా ఫ్రెండ్స్? మనకి కలపనిచ్చే చెట్లు అనగానే మనకి టూరిజం గుర్తు రావాలి ఫ్రెండ్స్. టూరిజం అనగానే మనకి రోజా గారు గుర్తు రావాలి. రోజా గారు అనగానే మనకి సెల్వమణి గారు గుర్తు రావాలి. మనకి కలపనిచ్చే చెట్లు అనగానే మనకి సెల్వికల్చర్ అంటే సెల్వమణి గారు గుర్తు రావాలి. నెక్స్ట్ మనకి పండ్ల తోటలు. ఈ పండ్ల తోటల్ని మనము హార్టికల్చర్ అంటాం. ఏమంటాం ఫ్రెండ్స్? హార్టికల్చర్. ఈ పండ్ల తోటని మనము హార్టికల్చర్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, మనకి ఫ్రూట్స్ అనగానే, పండ్లు అనగానే మనకి గుర్తుండేది ఏంటి ఫ్రెండ్స్? మనకి ఎమ్మటినే స్ట్రైక్ అయ్యేది యాపిల్ పండు. యాపిల్ పండు ఏ షేప్లో ఉంటుంది ఫ్రెండ్స్? యాపిల్ పండు అనగానే మనకి ఏ షేప్లో ఉంది ఫ్రెండ్స్? హార్ట్ సింబల్, లవ్ సింబల్ అంటే మనకి హార్ట్ సింబల్. కాబట్టి పండ్ల తోటలు అనగానే మనకి గుర్తు రావాల్సింది యాపిల్ గుర్తు రావాలి. ఆ యాపిల్ యొక్క షేప్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి ఫ్రెండ్స్? హార్ట్ షేప్. ఓకేనా ఫ్రెండ్స్? దాని తర్వాత మనకి ఫోర్త్ వన్ వచ్చేసి కృత్రిమంగా చేపల్ని, రొయ్యల్ని పెంచడాన్ని మనం ఆక్వాకల్చర్ అంటాం.
మనము కృత్రిమంగా చేపల్ని రొయ్యల్ని పెంచడాన్ని ఏమంటాం ఫ్రెండ్స్? ఆక్వాకల్చర్ అంటాం. అంటే ఇది కృత్రిమంగా, అంటే మనము ఎక్వేరియంస్, మన ఇళ్లలో చేపల్ని మనము తీసుకొచ్చుకొని ఎక్వేరియంలో మంచి నీళ్ళల్లో మనము మంచిగా పెంచుకుంటాం. ఎక్వేరియంస్ మన ఇళ్లలో పెంచుకుంటాం. అలానే రొయ్యల్ని కూడా మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అటువైపు వెళ్తే రొయ్యల్ని కూడా పెంచుతుంటారు ఫ్రెండ్స్. కృత్రిమంగా పెంచుతుంటారు, మంచి నీళ్ళల్లో మంచిగా పెంచుతుంటారు ఫ్రెండ్. సో మనకి మనకి రొయ్యలు చేపలు అనగానే మనకి మన ఇళ్లల్లో ఎక్వేరియంలు వాడుకుంటాం కాబట్టి, మనం ఎక్వేరియంలు చేపలను పెంచుకుంటాం కాబట్టి మనకి కృత్రిమంగా అంటే ఏంటి? మనకి కృత్రిమంగా అంటే ఇక్కడ పేరులోనే ఉంది ఫ్రెండ్స్. అంటే ఏంటి? మనకి న్యాచురల్గా ఈ చేపలు రొయ్యలు అనేవి మనకి నదులు సముద్రాల్లో నార్మల్గా ఉంటూనే ఉంటాయి. అలా కాకుండా మనం తీసుకొచ్చి మనము వాటిని సాగు చేస్తున్నాం కాబట్టి, వాటిని మనం పెంచుతున్నాం కాబట్టి, మనం కృత్రిమంగా చేస్తున్నాం కాబట్టి, దీన్ని ఇలా కృత్రిమంగా మనం తీసుకొచ్చి చేసుకుంటున్నాం కాబట్టి మనం ఆక్వాకల్చర్గా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో ఉండే ఎక్వేరియం గుర్తొస్తే చాలు ఫ్రెండ్స్, మనకి ఇది ఎక్వేరియం ఆక్వాకల్చర్ గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు నీటిలో చేపల్ని రొయ్యల్ని పెంచడాన్ని మనము మారీకల్చర్ అంటాం. మారీకల్చర్. ఈ మారీకల్చర్ ఇక్కడ మీరు ఒక డౌట్ అనేది అడగొచ్చు ఫ్రెండ్స్. ఏంటి అంటే, సార్ మరి ఇది పైన కృత్రిమంగా చేపల్ని రొయ్యల్ని పెంచడాన్ని ఆక్వాకల్చర్ అంటున్నారు, మరి ఇక్కడ ఉప్పు నీటిలో మరి దీన్నేమో మారీకల్చర్ అంటున్నారు, మరి మాకు కన్ఫ్యూజ్ అవుతుంది సార్ అని అంటే దానికి నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కృత్రిమంగా చేపల్ని రొయ్యల్ని పెంచడాన్ని మనము ఆక్వాకల్చర్ అని ఎలా తీసుకుంటామంటే, మనం ఇంట్లో చేపల్ని ఎక్వేరియంస్లో ఎలా పెంచుకుంటాం ఫ్రెండ్స్? ఒక మంచి నీళ్ళల్లో మంచిగా చేపల్ని వేసి మంచి నీటిలో మనము చేపల్ని పెంచుకుంటాం. అట్లా మనం మంచి నీరు అనగానే ఆక్వాకల్చర్ గుర్తు రావాలి. మరి ఈ ఉప్పు నీటితో ఎలా అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఉప్పు నీరు, ఇక్కడేమో ఆక్వాకల్చర్లో మనము ఎక్వేరియంస్లో మనం మంచి నీళ్ళతో పెంచితే ఇక్కడ ఉప్పు నీరులో పెంచుతాం. కాబట్టి ఇక్కడ ఏం మారింది ఫ్రెండ్స్? వాటర్ మారింది, నీరు చేంజ్ అయింది, అంటే మారింది. ఏం చేంజ్ అయింది? ఏం మారింది? వాటర్ మారింది. ఆ మారిందే ఇక్కడ మారీకల్చర్. ఫ్రెండ్స్, అర్థమైందా ఫ్రెండ్స్? మంచినీటిలో పెంచడాన్ని మన కృత్రిమంగా మన ఇంట్లో అక్వేరియంలో మంచినీళ్ళలో పెంచడాన్ని ఆక్వాకల్చర్, అలానే ఉప్పు నీటిలో ఉంటే మారీకల్చర్. అంతే ఫ్రెండ్స్. దాని తర్వాత వానపాము సహాయంతో ఎరువులు, దీన్ని మనము వర్మీ కల్చర్ అంటాం ఫ్రెండ్స్. ఏమంటారు? వర్మీ కల్చర్. మనకి వానపాము అనేది నేలని సారవంతం చేయడానికి, మన యొక్క పంట దిగుబడి ఎక్కువగా పెంచడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అసలు ఇది రైతుకి రాజులాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో దీనిని వానపాముని మనం ఏమంటాము అంటే ఫ్రెండ్స్, నేలరాజు అంటాం. ఏమంటాం ఫ్రెండ్స్? వానపాముని మనం నేలరాజు. ఎందుకంటే భూమిని సారవంతంగా చేసి ఒక ఎరువులాగా సృష్టించి మన భూమిని ఒక మంచిగా ఒక దిగుబడిని ఎక్కువగా ఇచ్చే విధంగా మనకి తోడ్పడేది ఏంటి ఫ్రెండ్స్? వానపాము. కాబట్టి మనము నేలరాజు అంటాం వానపాము. మరి ఈ వర్మీ కల్చర్, ఈ వానపాము ఎరువుని మనం ఏమంటామంటే వర్మీ కల్చర్ అంటాం. మరి ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంటే, సార్ అంటే ఇది వర్మీలో అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి ఫ్రెండ్స్? వర్మ గారు, ఆర్జీవి గారు, రామ్ గోపాల్ వర్మ గారు. అంతేనా ఫ్రెండ్స్? వర్మి అనగానే ఎవరు గుర్తు రావాలి మనకి? రామ్ గోపాల్ వర్మ గారు. రామ్ గోపాల్ వర్మ గారు ఎలా ఉంటారు ఫ్రెండ్స్? ఎక్కడ కూడా సిగ్గుపడకుండా, భయం లేకుండా, బిడియం లేకుండా, ఎక్కడ ఏ విషయాన్ని కూడా రాజీ పడకుండా
ఉన్నది ఉన్నట్టుగా ఎవరికి భయపడకుండా చెప్పేవాళ్ళు ఎవరు ఫ్రెండ్స్? చాలా ఇంటర్వ్యూల్లో మనం చూసాం ఫ్రెండ్స్. మనకి చాలా టీవీ ఛానల్స్లో వర్మ గారి లాగా ఎవరు మాట్లాడలేరు ఫ్రెండ్స్. ఉన్నది ఉన్నట్టుగా తన లైఫ్ని ఎలా లీడ్ చేయాలో ఆ విధంగా తను ఎవరికి భయపడకుండా అలా రామ్ గోపాల్ వర్మ గారు తన యొక్క లైఫ్ని ఒక రాజాలాగా రాజులాగా ఇక్కడ బ్రతుకుతారు ఫ్రెండ్స్. అట్లా మనము గుర్తుపెట్టుకోవాలి. మనకి నేలలో ఎవరు ఫ్రెండ్స్? నేలరాజు ఇక్కడ వానపాము, ఇక్కడ వర్మిలో మనకి రామ్ గోపాల్ వర్మ గారు గుర్తు రావాలి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ మనకి ద్రాక్ష తోటలు ఫ్రెండ్స్. ఈ ద్రాక్ష తోటల్ని మనము విటికల్చర్ అంటాం. ఈ ద్రాక్ష తోటల్ని మనము విటికల్చర్ అంటాం. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, మీరు ఈ విటిని మనకి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సిటీ. ఈ విటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, సిటీ లాగా గుర్తుపెట్టుకోవాలి. విటి సిటీ. సిటీ అంటే నవ్వే డేస్ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు సిటీస్లో ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈ ఫ్రెండ్స్ అందరూ ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే, నలుగురు స్నేహితులు కలిస్తే ఎక్కువగా ఒక కల్చర్ లాగా ఏర్పడింది ఫ్రెండ్స్ ఈ మధ్య. అంటే వాళ్ళు ఆల్కహాల్ని సేవించడానికి ఇష్టపడుతున్నారు. అంటే కల్చర్ ఆ విధంగా అలవాటు పడిపోయింది. సిటీ కల్చర్ అనేది ఆ విధంగా తయారైపోయింది ఈ జనరేషన్లో. ఒక నలుగురు స్నేహితులు కలిస్తే ఖచ్చితంగా ఈ రోజుల్లో ఖచ్చితంగా మనకి ఈ ఆల్కహాల్ అనేది సేవిస్తున్నారు ఫ్రెండ్స్. అంతకుముందు మనకి ఈ కల్చర్ అనేది పాశ్చాత్య దేశాల్లో, విదేశాల్లో ఉండేది. కానీ అదే కల్చర్ ఇప్పుడు మన సిటీస్లో, మన సరౌండింగ్స్లో ఉన్న సిటీస్లో వచ్చేసింది ఫ్రెండ్స్. ఒక నలుగురు, అది పార్టీ ఏదైనా కానీ, సందర్భం ఏదైనా, పండగలైనా, పబ్బరాలైనా, బర్త్డే పార్టీస్ అయినా, మ్యారేజెస్ అయినా, ఏవైనా కానీ ఇలా మనకి ఆల్కహాల్ అనేది తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఆ ఆల్కహాల్ అనేది దేంతో తయారు చేస్తారంటే ఫ్రెండ్స్, ద్రాక్ష. వైన్ అనేది దేంతో తయారు చేస్తారు ఫ్రెండ్స్? ఆల్కహాల్ అనేది వైన్ మనకి ద్రాక్ష, గ్రేప్స్ నుంచే మనకి తయారు చేస్తారు ఫ్రెండ్స్. అలా గుర్తుపెట్టుకోండి. విటి అనగానే సిటీ గుర్తు రావాలి, సిటీ కల్చర్ గుర్తు రావాలి. సిటీ కల్చర్ అనగానే మనకి ఆల్కహాల్ గుర్తు రావాలి. ఆల్కహాల్ అంటే మనకి ఆల్కహాల్ని దేంతో తయారు చేస్తారు ఫ్రెండ్స్? ద్రాక్ష. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనకి తేనెటీగలు ఫ్రెండ్స్. ఈ తేనెటీగల్ని మనము ఎపికల్చర్ అంటాం. ఏమంటాం ఫ్రెండ్స్? తేనెటీగల్ని మనము ఎపికల్చర్ అంటాం. ఈ తేనెటీగలు అనేవి ఎప్పుడు కూడా సింగిల్గా ఉండవు ఫ్రెండ్స్, గుంపులుగా ఉంటాయి. తేనెటీగలు ఎప్పుడు కూడా మీరు ఎప్పుడన్నా చూసారా సింగిల్గా ఉండడం? లేదు కదా. మొత్తం గుంపులుగా తేనెటీగలు అన్నీ కూడా మనకి గుంపులుగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఎపిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, ఎపిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? ఏపీ అంటే ఇప్పుడున్న మనకి మన ఏపీలో ఏ ప్రభుత్వం ఉంది ఫ్రెండ్స్? కూటమి ఎన్డీఏ ప్రభుత్వం. కూటమి అనగానే మనకి ఏం గుర్తు రావాలి ఫ్రెండ్స్? గుంపులుగా, అంటే ఒకళ్ళ కంటే ఎక్కువగా ఉండవాలని మనము గుంపులు అంటాం. అలానే మనకి ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది ఫ్రెండ్స్? ఒక పార్టీ కాదు కదా, 3 పార్టీలు కలిసి, అంటే ఒక గుంపుగా కలిసి ఉన్నారు కాబట్టి, 3 పార్టీ కలిసేసి ఉన్నాయి కాబట్టి, ఆ 3 పార్టీలు ఏంటి ఫ్రెండ్స్? జనసేన, టీడీపీ, బీజేపీ. ఈ 3 కూటమిలాగా, ఒక గుంపులాగా ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి మనకి ఏపీ కల్చర్, అంటే ఏపీ ప్రస్తుతం ఉన్న మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గుర్తు రావాలి ఫ్రెండ్స్. ఎవరు? తేనెటీగలు అనగానే గుంపులుగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఏపీ గుర్తుపెట్టుకోవాలి, కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, పూల మొక్కలు.
మనకి పూల మొక్కలు అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటి ఫ్రెండ్స్? ఫ్లోరికల్చర్. పూల మొక్కలు అనగానే మనకి ఏం గుర్తు రావాలి ఫ్రెండ్స్? ఫ్లోరికల్చర్. ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ పూల మొక్కలు. పూల మొక్కలు అంటే మనం ఏమంటాం ఫ్రెండ్స్? ఫ్లవర్స్. ఫ్లవర్స్. పూల మొక్కలు అంటే మనము ఫ్లవర్సే కదా ఫ్రెండ్స్? ఫ్లవర్సే కదా. ఫ్లవర్స్ ఫ్లోరికల్చర్. ఫ్లవర్స్ ని మనం పూల మొక్కలు పెంచడాన్ని ఏమంటాం అంటే ఫ్రెండ్స్? ఫ్లోరికల్చర్. ఫ్లవర్స్ ఫ్లోరీ. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి చేపలు. ఈ చేపలుని మనము పిసికల్చర్ అంటాం ఫ్రెండ్స్. పిసికల్చర్ అంటాం. ఓకేనా? అంటే ఇక్కడ చేపని మనము ఇంగ్లీష్ లో ఫిష్, ఫిషీ, ఇక్కడ పిసి, ఫిషీ, పిసి. ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీనికి మాత్రం ఫిషీ, పిసి, ఫిషీ, పిసి. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వన్ ఫ్రెండ్స్, మొక్కల కణజాలాలలో సంవర్ధనం చేయడం ద్వారా నూతన మొక్కల సృష్టి. దీన్ని మనము టిష్యూ కల్చర్ అంటాం ఫ్రెండ్స్. టిష్యూ కల్చర్. ఓకేనా ఫ్రెండ్స్? మొక్కల కణజాలలో సంవర్ధనం చేయడం ద్వారా నూతన మొక్కల సృష్టి. అంటే మనం ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, మన సిటీస్లో ఒక ప్లేస్లో మనకి ఖాళీ ప్లేస్లో మనకి మొక్కలు అనేది అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్. మొక్కలు అనేది పూల మొక్కలు, ఈ మొత్తం మొక్కలు అమ్ముతూ ఉంటారు. వాళ్ళు మనం వెళ్ళి మనకి మొక్క ఇవ్వండి అని మనము డబ్బులు ఇచ్చిన తర్వాత, మనం మనీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక మొక్కను అలానే మట్టితో ఇవ్వరుగా. మట్టితో అలానే ఇవ్వరు కదా. కింద ఒక పేపర్, అంటే ఒక పాలిథిన్ కవర్ కానీ ఒక టిష్యూ పేపర్ లాంటిది మనకి చుట్టేసి, కింద కవర్ అనేది చుట్టేసి ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? సో దాన్ని టిష్యూ, కింద ఉండే పేపర్ని మనము టిష్యూ పేపర్గా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ. అంతే ఫ్రెండ్స్. ఈ 11 కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లాజిక్గా ప్రతి వీడియో కూడా నేను లాజిక్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి, మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనము అందరికంటే వేగంగా మనము ఆ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఎలా పెట్టాలి అనేది ప్రతి వీడియోలో కూడా నేను చెప్తానే ఉంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.